చెప్పండి సార్, ఇప్పుడు ఇది కాన్వర్సేషన్ ఎక్కడిది అసలు? ఇది కాన్వర్సేషన్ ఒకసారి యాక్చువల్గా ఇప్పుడు మొన్నటిదాకా స్ట్రీమ్ అయింది కదా ఒక రోజు, అదే టీవీలో వీడియో నేను నుంచొని ఉన్నాను, నేను హోల్డ్ చేస్తున్నాను, అదే నా విజువల్ ఉంది కదా ఒక బ్రౌన్ షర్ట్ వేసుకొని, ఆ రోజు రాజు తనతో యాక్టింగ్ ఇది అది అని, ఆ రోజు మధ్యాహ్నం జరిగిన కాన్వర్సేషన్. ఓకే. సో అందులో తను ఇలా అంటది, బెదిరిస్తా ఉంటది, అది కాన్వర్సేషన్. అండ్ ఇంకోటి ఇంకా ఉన్నాయి కొన్ని ఫైల్స్. అండ్ అదే వీళ్ళు ఇలాగా నాది నేను అరెస్ట్ అవ్వడానికి కారణము, అండ్ నాది 800 ఆడియో, అదే 800 అమ్మాయిలు 800 వీడియోలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, అవును, అవన్నీ ఫేక్ అని తనే అంటది అనమాట ఒక షార్ట్, ఇలా బెదిరిస్తా. సో అలాంటివి అంటే ఇప్పుడు వీడియోస్ అవన్నీ తీపించడం ఎలాగండి, ఇప్పుడు ఫేక్ న్యూస్ కదా యాక్చువల్ గా. అందులో వేసి మా మమ్మీ ఫోటో, మా చెల్లి ఫోటోను, మా వైఫ్ ఫోటో వేసారు, ఇంకోటి స్వాతి అనే అమ్మాయి ఫోటో వేసారు. అక్కడ ఉన్నాయి, అందులో నా దగ్గర ఉన్నాయి ఓన్లీ స్వాతితోనే ఉన్నాయి నా పర్సనల్ వీడియోస్, ఏ అమ్మాయిలతో లేవు. వేరే సెకండరీ అమ్మాయి లేదు, మిగతా మరి ఎక్కడి నుంచి వేసారు నాకు తెలియదు, అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, ప్రీతి ఉదయలు ఇవన్నీ. సొంత ఫిట్నెస్ నుంచి నన్ను అరెస్ట్ చేయించింది తను, ఇలాగా విజయవాడకు కాల్ చేసి బలవంతంగా చేయించింది. వాళ్ళు కూడా అసలు నాది అరెస్ట్ అనేది లేదు అసలు, అక్కడ అసలు నా నేమ్ గానీ అది కానీ ఏం లేదు, వాళ్ళు జస్ట్ ఊరికి రాసుకున్నారు. కానీ బలవంతంగా తిను ఇలా వాళ్ళనే బెదిరించింది అనమాట, మీరు ఎందుకు చేయరు, డబ్బులు తీసుకున్నారు అది అని చెప్పి బెదిరించి వాళ్ళ చేత అరెస్ట్ చేయించింది. అరెస్ట్ చేయించిన తర్వాత మళ్ళీ ఎమ్మటనే బ్రేకింగ్ రిలీజ్ చేయించింది. దానికి అది అలా ఎవరితో చేయించింది, తను బ్రేకింగ్ ఎలా రిలీజ్ చేయించింది అన్నదంతా నాకు రిపోర్టర్ ఒకళ్ళు చెప్పేశారు. అన్ని ఉన్నాయండి, తనని ఎలా ప్రూవ్ చేయాలి అలా, ఎందుకంటే తను ఎంత చేసింది అన్నది ప్రతిదీ నా ఒక్కడి దగ్గరే ఉన్నాయి. అయితే ఆఫీషియల్ గా వాటిని అన్నిటిని చూపిస్తూ మనము మీరు వాటిపైన ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తే ఇంకా దీనికి ది ఎండ్ కార్డు పడిపోతుంది. అవును, అదే అంటున్నారు ఇప్పుడు అందరూ. నేను సార్ నువ్వు ఇన్నాళ్ళు భయపడ్డావు, దేనికి భయపడ్డావు, అది ఆ పని చేసేసింది కదా, సో ఎంతకన్నా చేయడానికి ఏం లేదు ఇప్పుడు. ఎందుకంటే అందులో ఉన్న అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి కెరీర్ గురించి ఆలోచించి నేను తన వెంబడి తిన్న కాళ్ళు ఏదో పడతా వచ్చా, హెరాస్మెంట్ అదంతా. సో అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా స్టాండ్ తీసుకుంటుంది. అమ్మాయి ఇప్పుడు నేను అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసేవాడిని, ఆ అమ్మాయి నా మీద కంప్లైంట్ పెట్టాలి, కానీ ఈ అమ్మాయి మా ఇద్దరు తీసుకొని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. అదేమంటే నా వీడియోస్ ఉన్నాయని చెప్పి నాకు ఏదో అబద్ధం చెప్పింది. అసలు తన వీడియోస్ ఉంటే నేను ఎందుకు నాకు ఎందుకు పెట్టుకుంటా? దాంట్లో 800 ఫైల్స్ ఉన్నాయి మొత్తం, అంతే. ఆ వీడియోస్ ఏంటి 2012 నుంచి మామూలుగా మీ ఫ్యామిలీతో డాన్స్ వేసుకుని అలా. సో తన ఒక కౌంట్ చూసింది అంతే, బ్రాకెట్ ఐఫోన్ లో మీకు వచ్చింది కదా ఫొటోస్ 3000, వీడియోస్ 800 అలాగా. సో అలా 800 ఆ నెంబర్ చూసింది అంతే. ఆ నెంబర్ ని పట్టుకొని ఇంకా అంతమంది అమ్మాయిలు అన్ని వీడియోలు అంటది. ఎక్కడ ఉంది మొత్తం నా దగ్గర తిప్పి కొడితే 16 వీడియోస్ ఉన్నాయి నావి, ఆ స్వాతివి. అవి మేము పర్సనల్ గా తీసుకున్నాయి, మా ఇద్దరికి అబ్జెక్షన్ లేదు, విత్ కన్సర్న్. పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డిజైర్స్ కాబట్టి. సో అలాగా అవన్నీ తనకెందుకు అవసరం లేదు, అలాగా తనకు అనవసరం కదా. తన ఏమన్నా ఉంటే తనతో ఏమన్నా వీడియోస్ తీసుకుంటే అవి నువ్వు అబ్జెక్ట్ చేసుకో, లేకపోతే కేసు పెట్టుకో. నువ్వు తీసుకొని నన్ను ఇలా ఆడుకుంటా, నన్ను ఇలా థ్రెటన్ చేసుకుంటా. సో బేసిక్ మీకు అర్థమైంది కదా, తన నోట్లో ఎవరు పెట్టలేమన్నమాట. ఎందుకంటే తను లెగిస్తే అక్క చెల్లి అమ్మ చెల్లి అని ఎలా పెడతా మాట్లాడి బూతుల పురాణం అక్కడ అమ్మ చెల్లి అనేసరికి మనం రెచ్చిపోతాం. వెళ్ళి తను 2 రకాలుగా మాట్లాడగలదు, సాఫ్ట్ గా మాట్లాడిద్ది, నీట్ గా మాట్లాడిద్ది, ఇలా మాట్లాడగలిగిద్ది. తను నోరు బతక నేర్చింది అనమాట, మాటలు నేర్చుకొని అలా బతికేస్తుంది. వేరే ప్రొఫెషన్ గా ఇంకేం లేదు బేసిక్ గా. సో ఇంకా మొత్తం చేసి నా కెరీర్ ని అన్ని నాశనం చేసింది. పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరో తెలుసు. ఇప్పుడు ఆ లాయర్ ఉన్నాడు, సో ఏముందో నాకు తెలుసు. అంటే ఒక కాల్లో తను మాట్లాడుతున్నారు, అసలు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏం జరిగింది అని అడిగినా. నేను అడిగితే వాడు చాలా చండాలంగా మాట్లాడుతున్నాడు. మేము అంటే నాకు తనేమో రాఖీ కట్టాడు అని చెప్పింది. కట్ చేస్తే మేము ఇలాగా విజయవాడ వచ్చాము, విజయవాడలో ఒకరోజు స్టే చేసాము, అక్కడి నుంచి అట్లా. సో ఇద్దరి మధ్యన అయితే కొంచెం జరిగింది, కొంచెం కాదు మొత్తం జరిగింది. ఇప్పుడు మీ దగ్గర వీటికి సంబంధించిన అన్ని, ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని ఎంతవరకు డ్యామేజ్ చేయనో అంతవరకు డ్యామేజ్ చేయగలిగింది అమ్మాయి, చేసేసింది. ఇప్పుడు మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి ఇంకేం లేదు. అయితే నా ఒపీనియన్ ఏంటంటే మీరు ఒక్కసారి వీటన్నిటి ప్రూఫ్స్ తీసుకొని మనం కెమెరా ముందు కూర్చుంటే డే 1 నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని ఎలా బ్లాక్మెయిల్ చేసింది, అసలు జరిగింది ఏంటి, మీ పైన ఎలాంటి కేసు పెట్టింది, ఇప్పుడు మీరు అరెస్ట్ అవ్వడానికి ఎలాంటి ఫోర్స్ చేసింది, ఎలా బ్రేకింగ్ న్యూస్ వేయించింది, టిల్లో వచ్చిన తర్వాత కూడా
మాట్లాడడానికి ట్రై చేసి కూడా ఇప్పుడు ఏం చేస్తుంది అన్నది డే 1 నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి మీరు, ఎందుకంటే అమ్మాయి వర్షన్ మాట్లాడుతుంది, శేఖర్ భాష ఇప్పటి వరకు మధ్యలో కౌంటర్ ఇస్తూ వచ్చిండు. అది నేను చేయలేదు అంటుంది కానీ బట్ నాకు ఒక రిపోర్టర్ క్లియర్ గా చెప్పేశారు తను ఇలా చేయించింది మా చేత. మేము చాలా ఫీల్ అయ్యాము. ఎందుకంటే నేను అడిగా ఏమంటే మరి మీకు ఎన్ని వీడియోస్ చూపించింది, ఎంతమంది అమ్మాయిలు చూపించింది అంటే నాకు ఇలా 1-2 గర్ల్స్ చూపించింది, మిగతా అన్ని చిన్న చిన్న స్టాంప్ సైజ్ లో ఉన్నాయి, అలా చిన్న చిన్న ఫైల్స్ చాలా ఉన్నాయి, ఇలా మీకు 1-2 చూపించాను, ఇలా చాలా మంది అమ్మాయిలు ఉన్నాయి, అన్ని నీకు తర్వాత చూపిస్తాను అంటుంది కానీ చూపించలేదు. బేసిక్ గా ఇంకేమీ లేవు అక్కడ. ఊరికి చిన్న చిన్న స్టాంప్ సైజ్ ఫొటోస్ అవి చూపించేసి అంత హడావిడి ఏదేదో కన్ఫ్యూజ్ చేసేసిద్ది అనమాట ఎదుటి వాళ్ళని. మీకు అర్థమైందా? 1-2 నిజం ఇచ్చిద్ది, మిగతా అన్ని ఇలా చాలా ఉన్నాయి, ఎంతో మంది ఉన్నాయి అని చెప్పి అంటది. ఇంకో మీడియా ఛానల్లో మరి సాయి లాగా చేశాడు కదా, అమ్మాయిలు బయటికి రారంటే 2 అమ్మాయిలు ఆల్రెడీ బయటకు వచ్చారు అంది. ఏ అమ్మాయిలు బయటకు వచ్చారు? ఒకవేళ నా విక్టిమ్స్ ఎవరన్నా ఇంత జరిగినా సరే ఒక్క విక్టిమ్ అన్న నా గురించి బయటకు వచ్చి మాట్లాడారా? నేను అలా చేసేవాడిని. అది ఇప్పుడు శేఖర్ భాష గారంటే ఆయన కొంతమంది విక్టిమ్స్ ఉండొచ్చు, వాళ్ళు బయటికి రావచ్చు, వాళ్ళు ఇలా జరగచ్చు. లేకపోతే లావణ్యకి ఉన్నారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళని తను థ్రెట్ చేసి ఆపుకుంది. సో నా విక్టిమ్ అని వాళ్ళు ఒక్కళ్ళన్నా రావాలి కదా, ఇప్పుడు రావాలి. మరి ఒక్కళ్ళు రాలేదు చెప్తారు కదా. ఇప్పుడు సరే ఏదన్నా ఫేస్ కవర్ చేసుకోనో లేకపోతే ఒక అన్నోన్ కాలర్ గా చేసి అవునండి మస్తన్ సైల్ నన్ను బెదిరించాడనో లేకపోతే మా వీడియోస్ అనో ఒక్కళ్ళు కూడా ఉన్నారా? ఒక్కళ్ళు ఉండరు. మరి తను ఇంకా అలా మాట్లాడుతాం. కొన్ని వీడియోస్ చూసాను, అదే కొన్ని యూట్యూబ్ లో వీడియోస్ అన్ని చూసినా కూడా చాలా దారుణంగా ఉన్నాయి. వాటిలో సాయి మరి మస్తాన్ సాయి ఎలా చేశాడంటే మరి విక్టిమ్స్ రావాలి కదమ్మా అంటే వచ్చారు కదా మేడం, ఆల్రెడీ ఇద్దరు విక్టిమ్స్ వచ్చారు, వాళ్ళని థ్రెట్ చేశాడు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, వాళ్ళు స్టాండ్ ఇస్తున్నారు అంటుంది. ఒక్క విక్టిమ్ లేరండి అసలు. విక్టిమ్స్ కాదు, నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు, నేను అలాంటి పర్సన్ కాదు. అదే మీకు అర్థమైందో లేదు. ఎందుకంటే మీరు ముందుకు వచ్చి మాట్లాడడానికి కూడా ఇన్ని రోజులు భయపడ్డారు అంటే మీ గురించి అర్థమవుతుండాలి. ఎందుకంటే తను అలా బ్లాక్మెయిల్ చేసే కదా, షీ ఈజ్ అన్ హ్యాబిచువల్ బ్లాక్మెయిలర్. ఇంకా తను ఒక పొటెన్షియల్ లయర్. తన అబద్ధం ఆడకపోయినా చనిపోయింది, నిజం మాట్లాడినా చనిపోయింది అనమాట. అలాంటి ఒక డిసీజ్ ఉంది తనకు చెప్పాలంటే. తను హ్యాబిచువల్ బ్లాక్మెయిలర్ అనమాట. ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిలే చేసిద్ది. ఇప్పుడు మనం అందరం అనుకుంటాం పోలీసు వాళ్ళు ఉన్నారు తినక అని, వాళ్ళని కూడా నేను విక్టిమ్స్ కింద కన్సిడర్ చేస్తాను కానీ వేరేలా కన్సిడర్ చేయను. వాళ్ళు కూడా బలి పశువులు వాళ్ళు కూడా ఫస్ట్ తిను సెడ్యూస్ చేస్తుంది ఎవరినైనా సరే, మగాళ్ళని సెడ్యూస్ చేస్తుంది తను. ఎందుకంటే శేఖర్ భాషను కూడా ట్రై చేసింది. సో లొంగలా తన గురించి యాంటీ మాట్లాడాడు, రిలేషన్ స్టార్ట్ చేసింది. సో ఎవరైతే యాంటీ మాట్లాడతారో వాళ్ళతో రిలేషన్ స్టార్ట్ చేయడం దీని బేసిక్ గా. అది అంటే నాకు కొన్ని టెక్స్ట్లు కూడా చేసింది అనమాట. నేను కాప్స్ తో పడుకోనైనా సరే, అంటే తన వాయిస్ తోనే అనిద్ది అనమాట నాతో కాల్లో. నేను కాప్స్ తో పడుకోనైనా సరే నేను పగ తీర్చుకుంటాను వాడి అది అని చెప్పి ఇలా మాట్లాడటం, ఇలాంటివన్నీ ఉన్నాయి అనమాట. కాకపోతే వాటిలో నా వాయిస్ కూడా ఉంటుంది, దానికి రిప్లై నేను ఇవ్వటం, ఎందుకు అలా చేయటం అని చెప్పి నేనంటే నేనంతే అలా అని చెప్పి నాకు అంతా ఒక బ్లాక్ మెయిలర్ వాయిస్ లో అంటది అనమాట, బెదిరిస్తా. సో తన బ్యాక్ ఎండ్ నుంచి ఏం చేసింది సాయి అంటే యాక్చువల్ గా మేము తెప్పియాలండి, తనకి బెదిరించింది, బ్లాక్ మెయిల్ చేస్తుంది, లావణ్య ఇవ్వాలి. సో ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే మనం నువ్వే ఇచ్చావని చెప్పి నీ పేరు కూడా చెప్తా అనేసిద్ది అనమాట మనల్ని. ఓకే, మనం ఓ షిఫ్ట్ అనుకుంటాం, అబ్బాయి అమ్మ మళ్ళీ. సో అలా ఒకసారి తనతో బ్రేక్ చేసుకుందని వెళ్తాం, కానీ తను మళ్ళీ మనల్ని ఇంకో దాంట్లో నుంచి బయటికి తీసుకొస్తుంది. అంటే ఇంకో రకంగా బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఓకే ఇది క్లోజ్ చేసుకుని అనుకునే లోపు ఇంకో పాయింట్ తో మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తుంది. సో అలాంటి నేచర్ అనమాట అమ్మాయిది. ఏదన్నా సరే తనతో మంచిగా తను ఇప్పుడు మనం ఉంటాం, తనతో మంచిగా మాట్లాడతాం అనమాట. సో ఇది నువ్వు చేస్తుంది తప్పు అని మనం ఎప్పుడైతే అంటామో తను రివర్స్ అయిపోయింది అనమాట. తను ఏం చేసినా సరే రైట్ చూస్తా ఉండాలి, రైట్ అనాలి. నువ్వు ఇది చేస్తాం తప్పు, ఇది చేయకూడదు అని మనం ఎప్పుడైతే అంటామో దెన్ మనకి రివర్స్ అయిపోయింది, మనం బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇంకా నీ చెల్లితో వీడియోస్ అంటే ఏ పడితే ఏనిద్ది, అలా ఇలాంటి మాటలు వస్తాయి. నువ్వు నీ చెల్లితో వీడియోస్ చేసావు, అవి కూడా నా దగ్గర ఉన్నాయి అంటది. ఎవరండి మాట్లాడే అసలు ఆ మాట ఎవరన్నా అంటారా? తప్పది. తనకు అసలు ఒక బ్రదర్ ఒక ఫ్యామిలీ కరెక్ట్ గా లేదు, వాళ్ళ పేరెంట్స్ ఓన్ పేరెంట్స్ కాదు. ఇలా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ప్రతి ఒక్కరిని బ్లాక్ మెయిల్ చేసి ఎన్నాళ్ళని సర్వైవ్ అయింది. అంటే ఇలాంటి అమ్మాయికి ఇప్పుడు నేను సైలెంట్ గా ఉంటే నన్నే అంటారు అన్నది నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ 100% రైట్ ఉన్న పర్సన్, మాట్లాడే పర్సన్ నేనే, రాస్తారని కూడా కాదు. ఒక రకంగా రాస్తారని కూడా తప్పుంది నా విషయంలో. ఎందుకంటే వాడు తీసుకొచ్చి నాకు అంటగట్టేసి వెళ్ళాడు యాక్చువల్ గా చెప్పాలంటే. వాడు ఫ్రీ అయిపోవటానికి వాడే మా ఇంట్లో దింపాడు, వాడే నాతో మాట్లాడాడు, వాడికి తెలుసు మొత్తం. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాడే సైలెంట్ గా ఉండేవాడు. వాడు ఒక మాట తనకి చెప్పి ఆపుకోవాలి కదా ఏంటి పనులని. వాడికి ఏంటంటే అమ్మయ్య ఇంకా సాయిగాని తగులుకుంది, నన్ను ఇబ్బంది పెట్టలేదు. నిజంగానే ఇబ్బంది పెట్టలేదు, వాడి గురించి ఆలోచించలేదు. ఎప్పుడైతే నన్ను తగిలిచ్చారో అప్పుడు వాడు ఫ్రీ అయిపోయారు. వాడు 100% ఫ్రీ అయిపోయాడు, వాడి గురించి పట్టించుకోవాలా.
అది ఏం లేదు కాబట్టి ఇప్పుడు తను అలాగా మీకు మొన్న అరెస్ట్ కాల్ లో కూడా సాఫ్ట్ గా అదే మంచిగా మాట్లాడుతాం అనమాట. చేసిందంత చింటూ గాడి మీద దోసేద్దాం ఉంటది. యాక్చువల్ గా చింటూ గాడి కూడా ఇక్కడ దొంగ అనమాట. అది చింటూ ఏం తక్కువడేం కాదు. వాడే ప్రభాకర్ రెడ్డికి అనురాధాన్ని పరిచయం చేయటం, వాడే నాకు లావణ్యాన్ని పరిచయం చేయటం, వాడే ఇంకా నేను ఒక సీరియల్ యాక్టర్ ని పరిచయం చేయటం. మొన్న రిలీజ్ అయింది కదా నిన్న మొన్న ఆడియోస్ అవన్నీ ఏమిటంటే మహి అని సీరియల్ యాక్టర్ వస్తాను. అవును చూసాను. సో అలా అనమాట వీళ్ళందరితో అమ్మాయిలను అలా సెట్ చేస్తాడు వాడు. సో వాడు 420, అందుకే తిను వాడికి సపోర్ట్ ఉంటది అనమాట. వీళ్ళెవరికి జాబ్ గానీ వీళ్ళకి ఒక రెవెన్యూ గానీ ఏమీ లేని వాళ్ళు. నాకు ఒక కంపెనీ ఉంది, నా కింద ఒక 42 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక $10 million కంపెనీ నాది. నేను ఒక స్టార్ట్అప్ ఉంది నాకు, నేను ఫండ్ రైజ్ చేసుకున్నాను, అంతా నేను సక్సెస్ఫుల్ పర్సన్ ని. వీళ్ళు ఇలా నన్ను ట్రాప్ చేసి నన్ను వాళ్ళ ఇంటికి పార్టీకి పిలిచి అక్కడి నుంచి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండిపోయి ఇంకా రచ్చ స్టార్ట్ చేశారనమాట. సో ఆ టైంలో ప్రీతి అను లావణ్య ఇద్దరు కలిసి చేశారు. తర్వాత ప్రీతి రియలైజ్ అయింది నేను ఇలా విషయంలో చాలా తప్పు చేశాను, ఈ అమ్మాయి మాట విని రియలైజ్ అయ్యి దెన్ తను మళ్ళీ చెప్పడం చేసినప్పుడు తనని బెదిరించడం స్టార్ట్ చేసింది, బ్లాక్మెయిల్ చేయడం అలా ఇలాంటివే తను చేసిద్ది. అదే దీనివల్ల ఎఫెక్ట్ అయింది నేను కాబట్టి నాకు ఆ పెయిన్ తెలిసిద్ది. ఎందుకంటే నేను చాలా భరించాను అన్నమాట. నేను అసలు నా ఇంట్లో ఉండేవాడిని కాదు, ఎక్కడెక్కడ పడుకునేవాడిని, వెళ్ళి రూముల్లో ఇంట్లో వచ్చేసిద్దని, నా కార్ దాచి పెట్టుకొని నేను ఆటోల్లో తిరిగేవాడిని. ఎక్కడుంటే ఇక్కడికి వచ్చేసేసి అమ్మటి నేను చూడు ఇప్పుడు మీడియాలో వస్తుంది అంటది. ఎప్పటి నుంచి 1.5 year నుంచి మీడియాలో వస్తుంది చూడు. ఇప్పుడు గుంటూరు పోలీసులు ఉన్నారు, వాళ్ళతో ఒక సెడ్యూసింగ్ మాట్లాడిద్ది. అసలు అవతల మగాడు అయితే చాలు, వాడిని ఎలా చేసుకోవాలో తనకి బాగా తెలుసు. ఇప్పుడు తను అదే అనేది నా వీడియోస్ పెట్టుకుని నన్ను బెదిరించాడు అంటది. ఏ వీడియోస్ పెట్టుకున్నా ఇలా మాట్లాడినవి నేను ఉన్నాయి నా దగ్గర. తను న్యూడ్ వీడియోస్ ఏ పెట్టుకుని నేను బెదిరించిన తనని, నువ్వు నా జోడు మాకు నన్ను తెలక మాకు నన్ను గెలిగితే ఇంక ఇవన్నీ నేను ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నేను రిలీజ్ చేస్తానని అంటాను కదా. సో అది అలా చెప్పిద్ది, నా వీడియోస్ పెట్టుకుని బెదిరించాడు అంటది. అండ్ ఇంకోటి ఏమనేది సాయిలో న్యూడ్ వీడియోస్ చేస్తాడంటది. సో అప్పుడు అది తను చెప్పేది ఎలా అయిపోయింది, అది తన న్యూడ్ వీడియోస్ అన్నట్టుగా పోర్ట్రే అయిపోయింది అనమాట మీడియాకి.